రాష్ట్రంలో మద్యం ఏర్లై పారుతా ఉంది. ఈరోజు కల్తీ మద్యం అనేది వాస్తవం. మేము చెప్తా ఉన్నాం, మా కందుకూరు నియోజకవర్గంలో గత 3 నెలల క్రితమే గుడ్లూరు మండలంలో కల్తీ మద్యం డంపు దొరికితే ఆ రోజు మీరు ఎందుకు దాని మీద పూర్తి స్థాయిలో యాక్షన్ తీసుకోలేదు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది, దీని మూలాలు ఏంటనేది మీరు ఎందుకు ఆ రోజు లోతుగా కానీ వెళ్ళుండుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు. ఈరోజు రాష్ట్రంలో ఉండే 175 నియోజకవర్గాల్లో కుటీర పరిశ్రమల్లాగా ఈరోజు ఈ మద్యం అన్ని తీసుకొచ్చి దాన్ని అక్కడ ఫిల్లింగ్ చేసి ఈరోజు బెల్ట్ షాపులు పంపుతా ఉన్నారంటే, షాపులకు పంపిస్తే కల్తీ మద్యం దొరికిపోతామని చెప్పి మీరు బెల్ట్ షాపులకు పంపించి ఈరోజు అమ్ముకుంటా ఉంటే ప్రభుత్వానికి ఆదాయం లేదు, ఒక పక్క ప్రజలకు వచ్చి అనారోగ్యంతో ఈరోజు చనిపోయే పరిస్థితి ఈరోజు వచ్చింది. దాన్ని ఎవరైనా సరే మీడియా దృష్టి తీసుకొచ్చినా లేకపోతే బయట ఎవరైనా మాట్లాడినా వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి జైల్లో వేస్తామని చెప్పి ఒక భయభ్రాంతులను గురి చేయడానికి మీరు ఈరోజు ప్రయత్నం చేస్తా ఉన్నారని చెప్పి మేము చెప్తా ఉన్నాం. ఇంతకంటే నీచమైంది ఇంకొకటి లేదు. ఏ చిన్న పల్లెకి, ఏ చిన్న గ్రామానికి వెళ్ళినా ఈరోజు బెల్ట్ షాపులు ఒక్కో గ్రామంలో 6 నుంచి 10 వరకు ఒక్కో పంచాయతీలు నడుస్తున్నాయి అంటే మీ కంటికి కనిపించలేదని అడుగుతా ఉన్నా. కోర్టే అడుగుతా ఉంది. ఈరోజు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానమే ఈరోజు మీ గురించి మాట్లాడింది. ఏమని? మీరు పోలీస్ వ్యవస్థ ఏం చేస్తా ఉంది, ఎందుకు పోలీస్ వ్యవస్థను మూసేసుకోమనే పరిస్థితికి వచ్చింది అంటే ఈరోజు పోలీస్ వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమైపోయింది. ఈ రోజు అసలు ఉందా లేదా అనే పరిస్థితి న్యాయస్థానమే ఆరోపణ చేసే పరిస్థితి వచ్చిందంటే ఇంకా ప్రజలు సంవత్సరంన్నరగా ఏదైతే మాట్లాడుతున్నారో అది నిజం, అది వాస్తవం అని చెప్పి ఈరోజు ఉన్నత న్యాయస్థానమే దాన్ని ఉదహరించే పరిస్థితి వచ్చిందని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఎక్కడ పోయింది పోలీస్ వ్యవస్థ అంతా? పులివెందులో చిన్న ఎలక్షన్ వస్తే 700 మంది పోలీసులు వచ్చారే. ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కల్తీ మద్యం ఉంటే అది మీ కంటికి కనపడలేదని అడుగుతా ఉన్నా. ప్యాకెట్ డెన్లు నడుస్తా ఉన్నాయి ప్రతి నియోజకవర్గంలో, మీ కంటికి కనిపించవు. మీ పత్రికల్లో, ఆంధ్రజ్యోతి పత్రికలో మా కందుకూరులో ప్యాకెట్ డెన్లు నడుస్తున్నాయని చెప్పి విత్ ఫోటోలు మ్యాటర్ కూడా రాస్తే వాళ్ళనేమనలేదే. మరి ఇక్కడ కల్తీ మద్యం దా చనిపోయారని చెప్పి సాక్షిలో వస్తే సాక్షి ఎడిటర్ మీద కేసులు పెడతారా? మీరు ఏం చేయాలనుకుంటున్నారు మీరు ఈ రకంగా? ఈరోజు ఎస్ఐలేమో ఎమ్మెల్యే కారుకు ముందు ఒక జీపు, సీఐలేమో ఎమ్మెల్యే కారుకి వెనకాల జీపు. ఎమ్మెల్యే గన్మెన్లు ఇచ్చారు కదా, వాళ్ళ సెక్యూరిటీ సరిపోదా? పోలీస్ వ్యవస్థ మొత్తం ఎమ్మెల్యేల సేవలో ఈరోజు తరిస్తా ఉంది. ఏ వ్యవస్థని పట్టించుకునే పరిస్థితి లేదు. పార్కులకు వెళ్లాలంటే కూడా భయపడి పిల్లలు, పసిపిల్లలు, ఆడపిల్లలు భయపడే పరిస్థితి ఈరోజు సాక్షాత్తు తిరుపతిలోనే మన కళ్ళతో మనం చూసాం. ఈరోజు పరిస్థితి పార్కులకు వెళ్తే ఎటువంటి పరిస్థితులు వస్తున్నాయి అనేది ఎక్కడైనా ఏ చిన్నదైనా సరే ఈ రోజు మీరు అరికట్టగలుగుతా ఉన్నారు పోలీస్ వ్యవస్థ నుంచి దాడులను కానీ దుర్మార్గాలు కానీ చెప్పి మేము అడుగుతా ఉన్నాం. మీరు పూర్తిగా పోలీస్ వ్యవస్థ నిర్వీర్యం అయిపోతా ఉంది రోజు రోజుకి. మేము అడుగుతా ఉన్నాం, డీజీపీ గారు, హోంమంత్రి గారు, కుంభకర్ణుడి నిద్రలో నుంచి 13, 14 నెలలు, 15 నెలలు అయిపోయింది. మీరు నిద్ర లేవండి దయచేసి. ఈ 15 నెలల కాలం నిద్రపోయింది చాలు. దయచేసి మీరు ఒక్కసారి రాష్ట్రం వైపు కన్నెత్తి చూసి అన్యాయాలని, ఆకృత్యాలని అన్ని చూడండి. ఆకృత్యాలని లేదంటే తప్పనిసరిగా న్యాయస్థానాల వైపు నుంచి కానీ ప్రజల వైపు నుంచి కానీ మీకు ఇంకా ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇవన్నీ కూడా మీరు ఆపి అక్రమ కేసులు, ముఖ్యంగా సోషల్ మీడియా వాళ్ళని తీసుకుపోయి ఎట్టా పడతాడు ఇష్టారీతిన బాపట్ల జిల్లాలో నిన్న రాలగొట్టి తీసుకొచ్చిన పరిస్థితి చూసాం. ఈరోజు వాళ్ళ మీద కేసులు. సాధారణంగా ఏదో ఆ గ్రామాల్లోనో మండలంలో జరిగిన పరిస్థితుల్ని వాళ్ళ సోషల్ మీడియా వేదికల ద్వారా వాళ్ళు చెప్తే దాన్ని అన్ని మాటలు మాట్లాడిన బాలకృష్ణని మాత్రం ఏమనరు, కానీ దాని గురించి ప్రస్తావించిన వాళ్ళు మాత్రం తీసుకెళ్లి జైలు వేసి కొట్టిన పరిస్థితి ఈరోజు మేము చూసాం. అదేవిధంగా చిన్న చిన్న ఇన్సిడెంట్లు పత్రికల్లో, మండలాల్లో జరుగుతాయి, గ్రామాల్లో జరుగుతాయి, నియోజకవర్గాలు జరుగుతాయి. వాటిని అక్కడ రిపోర్టులు అందరూ కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తే మీరు ఎడిటర్ని తీసి అరెస్ట్ చేయాలని చూస్తారా? ఎవరిని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు మీరు? మీకు ఇన్ని ఛానళ్ళు ఉన్నాయి, కానీ ఇంకా సాక్ష్యం చూసి ఈ రోజు కూడా వణికిపోతున్నారంటే మిమ్మల్ని ఏమనుకోవాలో, అసలు మీరు ఏ దారిలో పోతా ఉన్నారో మీరు ఆలోచించండి. ఈరోజు సోషల్ మీడియా, సాక్షి ఒకవైపున ఉన్నాయని చెప్పి ఈరోజు వాటిని ఏదో ఒక రకంగా సాక్షిని నిర్వీర్యం చేయాలి, లేకపోతే సోషల్ మీడియా కార్యకర్తలను వాళ్ళందరూ భయపెట్టి ఎక్కడ కూడా మీరు చేసే తప్పులు, పొరపాట్లు బయటకు రాకుండా చేయాలనే దుర్మార్గమైన ఆలోచన మీరు చేస్తున్నారు. మీరు సృష్టించాలనుకున్న లెక్కర్ కేసు తప్పు. ఈరోజు వాస్తవం ప్రజల్లో ఉంది, అది బయటకు రానికుండా చేయాలనే మీ కుట్ర. అదే మెడికల్ కాలేజీలు ఈరోజు ప్రజల వైద్యం పక్కదారి పట్టిపోతుందని చెప్పి ప్రజల్లో ఆగ్రహం వస్తే దాన్ని కప్పిపెట్టాలి, అది ప్రజల్లో చేరకుండా చేయాలని ఈరోజు మీరు సాక్షి మీద కుట్ర చేస్తా ఉన్నారు. ఏదైతే గతంలో వచ్చిన మేము గ్లోబల్ సమ్మిట్ లో కానీ అంత ముందుగానే తీసుకొచ్చిన ఇండస్ట్రీస్ అయితే ఉన్నాయో అవే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇంప్లిమెంట్ అవుతా ఉన్నాయి. మేము తీసుకొచ్చిన మౌలిక వసతులు, మౌలిక సదుపాయాల వల్లే ఈ రోజు ఈ రాష్ట్రంలో ఇండస్ట్రీస్ కానీ ఏదైనా వస్తున్నాయంటే అది మేము చేసింది కృషి వల్ల వస్తున్నాయి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. అవన్నీ
పక్కదారి పట్టించి వాటిని ఏటి ప్రజల్లోకి రానియకుండా చేసి ఈ రోజు సాక్షి గొంతు నొక్కేయాలనుకుంటున్నారు, సోషల్ మీడియా గొంతు నొక్కేయాలనుకుంటున్నారు. ఇది ఇలాంటి వాళ్ళు చరిత్రలో చాలా మంది కాలగర్భంలో కలిసిపోయారు. మీకు దగ్గరలో ప్రజలు బుద్ధి చెప్పే రోజులు తొందరలో ఉన్నాయని చెప్తా ఉన్నాం. దయచేసి డీజీపీ గారు మీ తీరు మార్చుకోండి. మీరు పొలిటికల్ పార్టీ కింద పని చేయరు, మీరు ప్రభుత్వంతో పనిచేయాలి. కానీ ఈ రోజు ఒక పొలిటికల్ పార్టీ లాగా పనిచేస్తున్న పరిస్థితి పోలీసు వ్యవస్థ ఉందంటే దాన్ని ఉన్నత న్యాయస్థానాలు కూడా మీ మీద ఆరోపణలు చేస్తున్నారంటే మీ పరిస్థితి మీరు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి. ఈ రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితులు ఇవన్నీ కూడా ఏ రకంగా ఉన్నాయనేది మళ్ళీ చెప్తా ఉన్నాం. మీరు అసలు కార్యనిర్వాహక వ్యవస్థ కానీ శాసన వ్యవస్థ కానీ ఏదైనా పొరపాట్లుంటే అవి మీడియా మూడవ స్తంభంగా ప్రజల్లోకి తీసుకురావాలి, తర్వాత న్యాయస్థానాలు నాలుగో స్తంభంగా ఉన్నాయి. అలాంటి మీడియా స్వేచ్ఛని పత్రికల్ని ఈరోజు మీరు తొక్కేయాలి, వాటిని నొక్కేయాలి, అసలు వాటి మనుగడ లేకుండా చేయాలని ఒక దుర్మార్గమైన ఆలోచనతో పోతా ఉన్నారు. తప్పనిసరిగా దీనికి మీరు మూల్యం చెల్లించుకోక తప్పదు. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రం మొత్తం ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఈ హేయమైన చర్యని మీరు గాని దయచేసి మీ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విత్డ్రా చేసుకొని వెనక్కి పిలిపించుకోండి ఈరోజు. ఎందుకంటే చాలా ఈ పత్రిక సాక్షి అనేది ఈరోజు తెలంగాణలో ఉంది, ఆంధ్రాలో ఉంది, అన్ని రాష్ట్రాల్లో ఉంది, టీవీ ఉంది, పేపర్ ఉంది. మీరు ఎక్కడో చిన్న సంఘటన తీసుకొని పోయి ఎడిటర్ దగ్గర మీదకి పోతామంటే ఇంతకంటే దారుణమైన పరిస్థితులు లేవు. ఇంకొకటి చెప్తా ఉన్నాం, మీరు ఈరోజు కొత్త కొత్త దారులు మాకు చూపిస్తా ఉన్నారు. ఈ రోజు మీరు ఒక దారి చూపిస్తే మీ 5 దారులు ఉన్నాయి, గుర్తుపెట్టుకోండి. 5, 6 దారులు ఉన్నాయి. ఆ రోజు 5, 6 దారుల్లో ఇదే పరిస్థితిలో పోతే మీ పరిస్థితి ఏందనేది కూడా ఒకసారి ఆలోచించుకోమని నేను చెప్తా ఉన్నా. ఇది మాత్రం మీరేదో అంటారు కదా, మేము చాలా సీనియర్లం, మేము చాలా చరిత్ర ఉందని. ఇది మొత్తం కూడా మీరు వినాశనానికి వాడుతా ఉన్నారు. ఇది మీరు బాగుపడటానికో ఈ రాష్ట్ర అభివృద్ధికో వాడట్లేదని చెప్పి మేము సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈ చర్యనైతే ఖండిస్తా ఉన్నాం. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఈ కార్యక్రమాన్ని విరమించుకోండి. లేదంటే మాత్రం మీరు లిక్కర్ కేసులు ఇన్ని నెలల నుంచి జరుగుతూ ఉంటే, అందరి కళ్ళెదురుగా జరుగుతూ ఉంటే మీరు దాన్ని కంట్రోల్ చేయకుండా ఈరోజు మళ్ళీ మా పార్టీ మీద రుద్దే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఇది మీడియా మీద దాడి, దీని మీద తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో కూడా దీని మీద పూర్తి స్థాయిలో కార్యాచరణ తీసుకొని ప్రజల దగ్గర మీరు చేసే దుర్మార్గాలు మళ్ళీ ఎండగట్ట తప్పదని చెప్పి తెలియజేస్తాం. రెడ్ బుక్